30 రోజులు జైల్లో ఉంటే చాలు ఇంకా ఆ కుర్చీ ఖాళీ అవ్వాల్సిందేనా? ముఖ్యమంత్రి అయినా కేంద్ర మంత్రి అయినా సరే లోపలికి వెళ్తే పదవి ఊడాల్సిందేనా? దేశ రాజకీయాలనే కుదిపేయబోతున్న ఒక సంచలన చట్టానికి కేంద్రం ఇప్పుడు అడుగులు వేస్తోంది. దీనిపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జేపీసీ నివేదిక ఇప్పుడు స్పీకర్ టేబుల్ పైకి చేరింది. మరి ఆ రిపోర్ట్లో ఏముంది? ఇకపై అధికార బలముంటే సరిపోదు. 30 రోజులు గనక జైలు గోడల మధ్య గడపాల్సొస్తే ఎంతటి నాయకుడైనా పదవి నుంచి తప్పుకోవాల్సిందే. కేంద్రం తెస్తున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఇదే ఉండబోతోంది. ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుపై మోదీ ప్రభుత్వానికి రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకురాబోతోంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం మొదట తయారు చేసిన డ్రాఫ్ట్ ప్రకారం ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా మంత్రి 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఇక వారి పదవి గోవిందా. కానీ జేపీసీ ఈ నిబంధనపై ట్విస్ట్ ఇచ్చింది. కోర్టు తీర్పు రాకుండానే పదవి నుంచి తీసేస్తే ఎలా అని ప్రశ్నించింది. అందుకే పదవి రద్దుకు బదులు తాత్కాలిక సస్పెన్షన్ అనే కొత్త పదాన్ని రికమెండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలు జైల్లో ఉంటే సస్పెండ్ అయినట్లే లీడర్లు కూడా 30 రోజులు దాటితే పదవులకు దూరం కావాల్సిందేనని తేల్చేసింది. అయితే ఏ చిన్న కేసుకైనా ఈ రూల్ వర్తిస్తుందా అంటే నో అంటుంది జేపీసీ. తీవ్ర నేరాలు అంటే అర్థమేంటో కూడా జేపీసీ చర్చించింది. ధర్నాలు, రాజకీయ రాస్తారోకోలు, చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కొని 30 రోజులు జైల్లో ఉంటే పదవులు పోకుండా జేపీసీ ఒక బలమైన ఫిల్టర్ను ప్రతిపాదించింది. మనీ లాండరింగ్ లేదా ఉపా వంటి కఠిన చట్టాల కింద 30 రోజుల్లోపు బెయిల్ రావడం చాలా కష్టం కాబట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా కొన్ని రక్షణ నిబంధనలను చేర్చాలని కమిటీ అభిప్రాయపడింది. కేవలం భారతీయ న్యాయ సంహితలోని తీవ్రమైన నేరాలు, అవినీతి నిరోధక చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టం కింద నమోదైన 5 నుంచి 7 ఏళ్ల పైబడిన శిక్ష పడే ఛాన్స్ ఉన్న కేసులకే దీన్ని పరిమితం చేయాలంటోంది. ఒకవేళ సస్పెండ్ అయిన ప్రజాప్రతినిధిపై నేరం నిరూపణ కాకపోయినా, కోర్టు వారిని నిర్దోషిగా విడుదల చేసినా లేదా ప్రాసిక్యూషన్ నిర్ణీత సమయంలో విచారణను ముందుకు తీసుకువెళ్లలేకపోయినా వారిపై ఉన్న సస్పెన్షన్ ఆటోమేటిక్ గా రద్దయి తిరిగి పదవి దక్కేలా క్లాజ్ పెట్టాలని కోరింది. జేపీసీలో కొన్ని సిఫార్సులు చేసినప్పటికీ ఈ రిపోర్టుపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే సభ్యులు ఈ బిల్లుపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తూ డిసెంట్ నోట్స్ ఇచ్చాయి. ఈడీ, సిబిఐలను వాడుకొని ప్రతిపక్ష ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తారని, మనీ లాండరింగ్ చట్టం కింద 30 రోజుల్లో బెయిల్ రావడం అసాధ్యం కాబట్టి ఈజీగా విపక్ష ప్రభుత్వాలను కూల్చేయడానికి కేంద్రం వేసిన స్కెచ్ ఇదంటూ ఫైర్ అవుతున్నాయి. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తిగే గొడ్డలి పెట్టు అని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ బిల్లుకు ఆమోదం లభించడం అంత ఈజీ కాదు. ఇదొక రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల దీనికి లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ హాజరై ఓటు వేసే సభ్యుల్లో కనీసం 3/2 మంది మద్దతు ఖచ్చితంగా అవసరం. గతేడాది కంటే ప్రస్తుతం పార్లమెంట్లో రాజకీయ సమీకరణాలు అధికార ఎన్డీఏ కూటమికి కాస్త అనుకూలంగానే మారాయి. లోక్సభలో శివసేన షిండేకు చెందిన కొందరు ఎంపీల మద్దతుతో ఎన్డీఏ బలం సుమారు 330 సీట్లకు పెరిగింది. అయినప్పటికీ రాజ్యాంగ సవరణకు కావాల్సిన పూర్తి మెజారిటీకి ఇది ఇంకా కొద్దిగా తక్కువగానే ఉంది. అలాగే 242 మంది సభ్యులున్న రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు బీజేపీలో చేరడంతో ఎన్డీఏ బలం 141కి చేరింది. నామినేటెడ్, స్వతంత్ర సభ్యుల మద్దతు కలిపిన ఎన్డీఏ బలం 151 స్థానాల వద్దే ఆగిపోయింది. ఇది సాధారణ మెజార్టీ కంటే ఎక్కువే అయినా ప్రత్యేక మెజారిటీకి మరో 11 ఓట్ల అవసరముంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంపై ఫోకస్ పెట్టింది. ఒకవేళ మద్దతు లభించి ఈ బిల్లు ఆమోదం పొందితే మాత్రం పెద్ద సంచలనమే అవుతుంది. సో రాజకీయ కక్ష సాధింపులకు తావు లేకుండా
జేపీసీ కొన్ని రక్షణ కవచాలను సూచించినప్పటికీ ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ముందుకొస్తే ఉభయ సభల్లోనూ అధికార ప్రతిపక్షాల మధ్య భీకరమైన రాజకీయ యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.